అయితే గురుగారు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా. మిశ్రమ స్పందన, ఈ ఎన్నికల్లో మిశ్రమ ఫలితం. చాలా మంది కాంగ్రెస్ ఊడ్చేస్తుంది బీఆర్. నేను గతంలో జరిగిన అవేవో సర్పంచ్ ఎన్నికలు ఉంటాయి కదా, నేను చెప్పాను టీఆర్ఎస్కి సంబంధించి ఒక గుర్తింపు వస్తుంది, చాలామంది టీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు ఇనానిమస్గా వస్తారు అని చెప్పా గడచిన ఈ నా మాధ్యమాల్లో. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఏమైంది? వచ్చారుగా, చాలామంది ఇనానిమస్గా గెలిచారు. అలాగే ఇప్పుడు వచ్చే వాటిలో కూడా మిశ్రమ స్పందన వస్తుంది, మిశ్రమ ఫలితం వస్తుంది, అందులో అనుమానం లేదు. ఎక్కువ అంటే ప్రథమ స్థానంలో కూర్చొనే అవకాశం టీఆర్ఎస్కి రాబోతోంది, టీఆర్ఎస్కి రాబోతోంది. ఇది మాత్రం వాస్తవం. ఓకే. అయితే గురుగారు ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చినట్టు మన తెలంగాణలో కూటమి ప్రభుత్వం వచ్చే ఛాన్సెస్ ఉందంట. అంటే వచ్చే ఎన్నికలకి ముందు, అంటే ఒక సంవత్సరానికి ముందు కొంతమంది ఆగమనం, సినీ నటులు కానీ ఇతర రాజకీయ పార్టీల నాయకులు కానీ కొంతమంది కలిసి తీసుకునే నిర్ణయంలో ఎక్కువ శాతం ఆ రకమైనటువంటి విధానం ఉంది, ఖచ్చితంగా ఉంది, అనుమానం లేదు. ఇప్పుడు నేను ఒకనాడు చెప్తే కాంగ్రెస్ తెలుగుదేశం కలుస్తాయి అంటే ఏం మాట్లాడుతున్నారండి అని అన్నారు. నన్ను నానా మాటలు మాట్లాడారు. కలిశాయిగా తెలంగాణలో రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు వాటేసుకున్నారుగా. అలాగే ఆంధ్రాలో కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలుస్తారు అని అన్న. ఎప్పుడు? విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బీజేపీని దుయ్యబడుతూ నల్ల బ్యాడ్జీలు ధరించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మొత్తం అందరూ డయాస్ మీద నిలబడి నరేంద్ర మోడీ గారిని పరమనీచంగా మాట్లాడారు. నేను ఆ రోజు చెప్పా, ఇంత మాట్లాడుతున్నారు కదా నరేంద్ర మోడీ గారి పల్లకి మోస్తారు వీళ్ళు అని అన్న. నవ్వారు. మాధ్యమాల్లో చెక్ చేసుకోవచ్చు మీరు. ఇవాళ ఏం జరుగుతుంది అంతే. ఏంటంటేనమ్మా, ఇది జరగదు అనడానికి లేదు, ఇది జరుగుతుంది అనడానికి లేదు. కానీ నేనేంటంటే జరగబోయేది ఇది అని నారసింహుడి బిడ్డగా ముందుగా చెప్తా. అదే జరుగుతూ వస్తుంది తప్ప నా నాన్న మొత్తం అంతా ఖచ్చితంగా తెలంగాణలో కూడా కలిసి ఆ మ్యాజిక్ ఫిగర్ సంపాదించడం కోసం ఇతరులతో కలిసి ముందుకు వచ్చే ఆలోచన చేస్తారు. కాంగ్రెస్ ఎంఐఎం టీడీపీ కలవచ్చు, కాంగ్రెస్ ఎంఐఎం టీడీపీ కలవచ్చు, టీడీపీ బీజేపీ కలవచ్చు, టీడీపీ బీజేపీ కలవచ్చు. జనసేన ఆ రోజు నిర్ణయిస్తుంది ఎవరితో కలవాలి. ఎందుకంటే ఆంధ్రాలో జనసేన ఆలోచనలు వేరేగా ఉన్నాయి. దాన్ని ప్రథమ తాంబూలంగా ముందు తెలంగాణలో మొదలుపెట్టి చూడబోతున్నారు. నేను గుర్తుంటే అప్పుడు రండి, మిగతా విషయాలు అప్పుడు చెప్తా. ఓకే గురుగారు. అయితే ఇప్పుడు కేటీఆర్ గారు ఇంకా కవిత గారు కలిసే ఛాన్సెస్ ఉందంటారా నెక్స్ట్ కలిసి? ఏం మాట్లాడుతున్నారమ్మా, అన్నా చెల్లెళ్ళు, అది కేసీఆర్ బిడ్డలు. ఇప్పుడు జాగృతి అనే పార్టీ రేపు 10-11 మంది 15 మందో నియోజకవర్గాల్లో తన క్యాండిడేట్లు నిలిపి గెలిపించుకునే అవకాశం ఉందిగా. అలాగే కేటీఆర్ టీఆర్ఎస్ తరఫున తన చేతపట్టి పగ్గాలు పట్టి టీఆర్ఎస్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందిగా. ఇప్పుడు కేసీఆర్ బతికున్నంత వరకు టీఆర్ఎస్ వస్తే కేసీఆర్ సీఎం ఉంటారు, ఇంకెవరు ఉండరు. కానీ రేపు ఆ రోజు మళ్ళీ వీళ్ళంతా కూటమిలాగా ఏర్పడి, ఏది టీఆర్ఎస్ కానీ తర్వాత జాగృతి కానీ ఇంకోటి కానీ వీళ్ళంతా కలిసి ఎందుకు ప్రభుత్వం ఏర్పాటు చేయకూడదు? కాబట్టి రాజకీయంలో మేము కలవము అని, అందుకే అంటారు రాజకీయంలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. కాబట్టి కవిత తన ఆత్మగౌరవాన్ని అనుకోవచ్చు, లేదు తను అనుకున్నది సాధించే క్రమంలో కావచ్చు, ఇతరత్రా కావచ్చు. నేను కవితమ్మకు ముందే చెప్పాను, నాన్న నీకు కష్టకాలం వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి, కొన్ని మార్పులు చేస్తే తప్ప నువ్వు తప్పించుకోలేవు, కొంత ఇబ్బంది సమయం కూడా ఉంది నాన్న అని చెప్పి కవితమ్మకు ముందే చెప్పా. నేను చెప్పిన కొన్ని నెలల తర్వాత చాలా కష్టం అనుభవించింది కవితమ్మ. అలాగే వచ్చిన తర్వాత వాళ్ళ తాలూకా వ్యక్తులు వస్తే నేను చెప్పా, ఖచ్చితంగా బీఆర్ఎస్లో ఉండదు. తన ఉనికిని, తన వ్యక్తిత్వాన్ని, తన ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని బాహ్య ప్రపంచానికి చూపిస్తుంది, ఖచ్చితంగా నిలబడుతుంది, చూడండి మీరు అని అన్న. తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఓకే. అయితే ఒకసారి కవిత గారు నేను సీఎం అవుతా అన్నారు, కేటీఆర్ గారు అవుతారన్నారు, అలాగే కేసీఆర్ గారు కూడా అవుతానన్నారు. నాకు అవ్వాలనే ఉంది, నాకు సీఎం అవ్వాలనే ఉంది. వీళ్ళు ముగ్గురులో ఎవరు సీఎం అవుతారు? ఒక్కటమ్మా, నేను అదే చెప్తున్నా. యోగం ఎవరికి ఉంది? కేటీఆర్కి ఉంది. కవితమ్మకి సమయం పడుతుంది.
ఇప్పుడు ఖచ్చితంగా సీఎం అయ్యే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అరే మీరు అవ్వర్రా బాబు, కష్టం రా నాయన అని కాంగ్రెస్లో సీనియర్ నాయకులు నా దగ్గరకు వచ్చి ఎవరైతే అడిగారో చెప్పా, మీ ఎవ్వరికీ లేదు, రాసుకోండి. 10-12 మంది ఉన్నారు సీఎంగా అయ్యే అవకాశాలున్న కురువృద్ధులు, పెద్ద నాయకులు. పుట్టి బుద్ధిరిగిన తర్వాత కాంగ్రెస్లో చేరిన తర్వాత ఇంకొక పార్టీ మొహం చూడకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మీరు ఎవరని చెప్పా, నా దగ్గరకు వచ్చిన 5-6 చెప్పా. ఎవరయ్యారు? ఆనాడే 2019లో ఇప్పుడు అవ్వడు, రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వడు, ఎమ్మెల్యే కూడా కారు. తను పోటీ చేస్తే ఎంపీగా 4 అంకెల మెజారిటీతో గెలుస్తాడు అని చెప్పా. బండబులు తిట్టాను నన్ను రేవంత్ రెడ్డి గారి అభిమానులు. నువ్వు మనిషివేనా, నువ్వు పశువువి, నువ్వు గాడిదివి, ఆయన కాబోయే సీఎం అంటే, ఒరే కాబోయే సీఎం పక్కన పెట్టండి, ఇంట్లోకి చొచ్చుకొని పోయి పెడరెక్కలు విరిచిగట్టి బయటకి తీసుకువెళ్ళి జైల్లో పెట్టే కర్మ ఉంది ఆ మనిషికి, అది తప్పించుకోవాలి ముందు అని అన్న. ఎవడు తప్పించలేదు, కర్మ వెంటాడిందిగా. అది ఇప్పుడు ఆ కర్మ కసి తీర్చుకుంటోంది, అంతే, వేరే ఏం లేదు. అయితే కేసీఆర్ గారి హెల్త్ ఎలా ఉండబోతుంది? కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇబ్బంది రానున్న 2 సంవత్సరాల్లో ఆయన చాలా జాగ్రత్తగా ఆరోగ్యానికి ప్రథమ తాంబూలం ఇచ్చి అన్ని వేళలా శ్రద్ధగా చూసుకుంటే చాలా మంచిది. బట్టి విక్రమ్ గారు సీఎం అయ్యే ఛాన్సెస్ ఉందంటారా? ఎక్కువ అంటే ఎలా చెప్పాలి అంటే ఆ స్థాయి హోదా ఉందమ్మా, ఆ స్థాయి హోదా ఉంది. దామోదర్ రాజనరసింహ గారికి ఉంది, బట్టి విక్రమార్కకు ఉంది, తర్వాత శ్రీధర్ బాబు గారికి ఉంది, తర్వాత పేరు రావట్లా. వీళ్ళకి ఆ స్థాయి హోదా గౌరవం ఉన్నాయి. ఆ స్థాయి అన్న సీఎం అన్న, మళ్ళీ జాగ్రత్తగా వినండి, ఆ స్థాయి అన్న. ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుని స్థానంలో బండి సంజయ్ ఉన్నప్పుడు నన్ను నేరుగా నా గృహానికి వచ్చి నన్ను కలిసినప్పుడు నేను ముందుగానే తెలియపరిచా, రానున్న ఎన్నికల సమరంలో నీకు ఆ అవకాశం లేదు, ఆ అవకాశం లేదు, అధ్యక్షుడిగా కూడా ఉండే అవకాశం లేదని తనని తీసుకొచ్చిన తన బావమరిదికే చెప్పా. నా మీద కోపాలు వచ్చినాయి, తర్వాత ఏమైందో అందరికీ తెలుసు. మళ్ళీ తన బావమరిది నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చాలా క్లియర్గా చెప్పా, ఎవరే పిచ్చివాడ, లోకల్గా ఆలోచిస్తావేంటి, కేంద్ర స్థాయిలో అత్యంత ఉన్నతమైన స్థాయిలో అందరికీ ఆశ్చర్యపోయే విధంగా మహా అద్భుతమైన స్థానంలో ఉంటాడు, నువ్వు చూస్తూ ఉంటాడు. ఆ ముఖ్యమంత్రి రానప్పుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి కాదురా, దేశంలో ఉన్న ముఖ్యమంత్రులంతా కూడా సగౌరవంగా గౌరవపరిచే స్థాయిలో ఉంటాడన్న. ఇవాళ ఏమిటి బండి సంజయ్, కేంద్ర హోంశాఖలో ఒక సహాయ మంత్రి, చిన్న విషయం అదేమన్నా? కాకపోతే బీజేపీకి ఈ తెలుగు రాష్ట్రాల్లో స్వయం ప్రతిపత్తిన ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదు, రాదు, ఉండదు, రాసుకోండి మీరు. ఇంకొకరి సాయం లేకుండా వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యలేరు ఇప్పట్లో, ఇది గ్రహించాలి వాళ్ళు. కానీ ఏవో మాట్లాడతారు, అన్నీ ఏదో చెప్తూ ఉంటారు, అన్నీ వింటూ ఉంటాం, అంతే, ఏం చేస్తాం అంతకన్నా. అయితే గురుగారు, హరీష్ రావు గారు ఇప్పుడు కేసీఆర్ గారికి భయపడి ఉంటున్నారా, లేకపోతే నిజంగా అభిమానంతో ఉంటున్నారా? భయం కాదమ్మా, అది భయం కాదు, అది వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి, సమయం వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడతారు. భయం అయితే కాదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ ముగ్గురి ఆలోచన ఇంచుమించుగా ఒకలానే ఉంటుంది.